చాలామంది నాకు మెసేజ్ పెడతారు. ప్రసాద్ గారు నెగెటివ్ ఎనర్జీ ఉన్నాయా? దెయ్యాలు ఉన్నాయా? లేవా? దేవుడు ఉన్నాడా? లేడా? అని అడుగుతున్నారు. దేవుడు ఉన్నాడు, దెయ్యాలు ఉన్నాయండి. అంటే ప్రేతాత్మలు ఇవి. ఇప్పుడు నేను ఉదాహరణకు చెప్తున్నాను. నేను ఎంతో అనుభవం దీంట్లో నాకు ఎంతో అనుభవం ఉంది. దెయ్యాల గురించి, ఆత్మల గురించి, ప్రేతాత్మల గురించి. కానీ నేను దీని గురించి మాట్లాడను. చాలామంది గోస్ట్ హంటర్స్ ఏదో పెట్టుకుంటున్నారు. కాపర్ రాడ్ పెట్టేసి ఇలా తిరిగిపోతుంది, అలా తిరిగిపోతుంది, ఇంట్లో అయిపోతుంది అంటున్నారు. ఇదంతా కాదండి. అసలా అంటే కొన్ని అనురాధ నక్షత్రం వాళ్ళకి, ఆర్ద్ర నక్షత్రం వాళ్ళకి, కొన్ని నక్షత్రం వాళ్ళకి రియల్‌గా కనిపిస్తాయి. ఒకసారి నేను బెంగుళూరులో ఉండగా, ఒక రూమ్‌లో ఉన్నప్పుడు, నేను లాడ్జ్‌లో ఉన్నప్పుడు, నేను జస్ట్ యథాచిత్తంగా చూస్తే ఒకతను వచ్చి వెళ్ళిపోతున్నాడు డోర్‌లోంచి. ఏంటి అని నాకు నిద్ర పట్టలేదు ఆ రోజున. నాకు ఎప్పుడు కూడా కొన్ని క్రిస్టల్స్ ఇదిగా ఉంటాయి నా దగ్గర. అయితే ఏంటని మర్నాడు పొద్దుట నేను ఆ మేనేజర్ నా ఫ్రెండ్ నాయుడని. ఆయన్ని అడిగితే ఎలిఫెంట్ రోడ్‌లో ఉంది ఆ లాడ్జి. అడిగితే ఆయన కూడా కొత్తగా చేరాడు అక్కడ. అడిగితే ఇంకో పాతబాయన అడిగితే ఆ రూమ్‌లో ఎవరో సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడంట. చచ్చిపోయిన వాళ్ళ ఎనర్జీ అక్కడ ఉండిపోయింది. అంటే బయటకి రిలీజ్ అవ్వలేదు. అంటే ఇలాంటివి చాలా ఉంటాయి. అంటే ఆరుద్ర వాళ్ళకి గాని, అనురాధ వాళ్ళకి గాని, ఇలాంటి 2 నక్షత్రం వాళ్ళకి మీకు ఏదో ఛాయల కింద వెళ్ళిపోతున్నట్టుంటాయి. అంటే మనం ఇక్కడే కూర్చుంటాం. ఏదో వెళ్ళిపోతున్నట్టు అనుకుంటాం. ఓకే. అయి ఛాయలండి అయి. ఓకే. ఇప్పుడు మన జ్యోతిష శాస్త్రంలో రాహుకేతులు కూడా ఛాయాగ్రహాలయ్యి. అలాగే కొన్ని ఇళ్లల్లో దెయ్యాలున్నాయంటారు. లేదంటే ఎనర్జీస్, బ్యాడ్ ఎనర్జీస్ ఉన్నాయంటారు. అంటే ప్రతీదీ నెగెటివ్‌గా తీసుకోకండి. కొన్ని ఆత్మలు మనం పైన టెర్రస్ మీద మనం ఇంట్లో ఒంటరిగా కూర్చున్నప్పుడు గానీ, లేకపోతే ఇద్దరు ముగ్గురు మనం ఉన్నప్పుడు గానీ ప్రశాంతంగా పైన ఏదో రోళ్ళు దళ్తున్నట్టు లేకపోతే అడుగుల చప్పుడు వినిపిస్తా ఉంటది. పైకెళ్ళి చూస్తే ఎవరో ఉండరు. దడ 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 అంటే తొడవాడతారు, టపటపా వస్తారు. అంటే ఎవరో ఉండరు పైన. అంటే ఇవన్నీ కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అది. అదొక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మాట. అయితే అవి ఆత్మలు కావచ్చు, దెయ్యాలు కావచ్చు. ఆత్మలైనా, దెయ్యాలైనా ఒకటే నా దృష్టిలో. కానీ నమ్మినోళ్ళు నమ్మొచ్చు, నమ్మలేనోళ్ళు నమ్మక్కర్లేదు. అది ఎవరి ఒపీనియన్ ఆళ్ళది. అంటే నా ఒపీనియన్, నా అనుభవం మీకు చెప్తున్నాను. ఇంకోటేంటంటే కొన్ని ఇళ్లల్లోని ఖాళీ దొడ్డున్నప్పుడు గజ్జెల శబ్దం వినిపిస్తది. దడ 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 వెళ్ళిపోతా ఉంటది. మళ్ళీ దడ 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 వచ్చేస్తా ఉంటది. గజ్జెల శబ్దం అంటారు కొంతమంది. ఆ నిధులున్నాయి అమ్మవారు తిరిగేస్తుంది. అమ్మవారు కాదండి. 3 ఆత్మలు గాని, 4 ఆత్మలు గాని కలిసుంటే గజ్జెల శబ్దం వినిపిస్తది. దాన్నేం జేయాలంటే ఒక్కోటోటి విడదీయాలి. విడదీస్తే ఎలాగా అంటే అది ఆ ఒక ప్రక్రియ ఉంది. ఒక క్రియ ద్వారా దాన్ని విడగొట్టి దాన్ని పరమాత్మలో కలిపినట్లయితే ఇంకా శబ్దం అనేది మీకు వినిపించకుండా ఉంటుంది. అంటే ఇది వరకు 2013లో ఒక ఆవిడ ఇలాగనే జరిగేది బాగా. ఇలా డిస్టర్బ్‌గా ఉండేది. ఆవిడ పిల్లలు కూడా ఎదుగుదల తక్కువగా ఉండేది. అప్పుడు నేను ఆ ఇంటికెళ్ళి చెక్ చేస్తడం జరిగింది. చెక్ చేస్తే ఆళ్ళ దొడ్లోని ఇంట్లో వరండాలో దడ 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 దడమంటే గజ్జెల శబ్దం వెళ్ళిపోతుంది. మళ్ళీ గజ్జెల శబ్దం వస్తుంది. ఏంటో తెలీదు. ర్యాంప్ చూస్తే మోగుతుంది. ఈఎంఐ మీటర్ అరుతుంది. ఏంటా అని చూసిన తర్వాత దాన్ని ఎడగొట్టి దాన్ని ఎక్కడికక్కడ నేను పరమాత్మలో కలిపేసేటప్పటికి చాలా ప్రశాంతమైంది ఇల్లు. అయిన తర్వాత మర్నాడు 2 రోజులు నిద్ర బాగా పట్టిందంట ఆళ్ళకి. పట్టిన తర్వాత ఆళ్ళకి చిన్న పాప ఉండేది. ఆవిడ పేరు రాజేశ్వరి గారు అని అనుకుంటున్నాను. ఆ పాపకి ఇక్కడ గాయం అయితే తగ్గలేదు. కంటిది కింద ఆవిడకి అప్పట్లో 4 సంవత్సరాలు ఉంటాయనుకుంటున్నాను. తర్వాత ఒక 1 వీక్‌కి గాయం మానిపోయింది. అంటే రోగ నిరోధక శక్తి ఉన్న చోట రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం జరుగుతుంది. అలాగే ఏ టాబ్లెట్‌లేసుకున్నా నెగెటివ్ ఎనర్జీ ఉన్న చోట ఏ టాబ్లెట్ ఏసుకున్నా పనిచేయదండి మనకి. అంచేత ప్రతి ఒళ్ళు కూడా ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ లేకుండా చూసుకొని పాజిటివ్ ఎనర్జీతోటి నింపుకోండి. పాజిటివ్ ఎనర్జీ అనేది ఎలాగా అని అడగొచ్చు మీరు. పాజిటివ్ ఎనర్జీ అనేది అంటే పరమాత్మ దగ్గర నుంచి వచ్చిన కాస్మిక్ ఎనర్జీ అండి. ఈ కాస్మిక్ ఎనర్జీ అనేది ఎలా ఉంటుందంటే కాంతివంతమైనటువంటి కిరణాల యొక్క అది 7 రంగులు కలయిక ఉంటదండి దాంట్లో. అది మనం కంటితోటి చూడలేమండి మనం. అంటే మీకేంటంటే ప్రశాంతంగా ఉంటది. ఇప్పుడు క్రిస్టల్ తీసుకున్నారు. ఒక క్రిస్టల్ నేను క్రిస్టల్ పెట్టాను నేను. షార్ట్ దాంట్లో చేసి పెట్టాను. ఆ క్రిస్టల్‌లో చూడండి రంగులు 7 రంగులు కలయిక కనిపిస్తుంది మీరు కరెక్ట్‌గా చూస్తే. అలాంటిది ఉంటే మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుందండి. మీరు పాజిటివ్ ఎనర్జీ ఉండాలంటే ఈ శబ్ద తరంగాల్ని మీరు ఒక్కొక్కటి మీరు వినండి. మీకే తెలుస్తది. ఈ మన బాడీలో ఆరాలో ఏ నెగెటివ్ ఎనర్జీ ఉన్నా, బాడీలో ఏ నెగెటివ్ ఎనర్జీ ఉన్నా, నిన్న అప్‌లోడ్ చేసినటువంటి శబ్ద తరంగాలను విన్నట్లయితే మీరు చూసుకోండి. మీకు మీరు చూసుకోండి. నాదొక అవసరం లేదు. నాతోటి కాంటాక్ట్ అవసరం లేదు. మీకు వీడియోలు పెడతా ఉంటాను నేను నిరంతరంగా. అయి చూడండి. అయి చూసి రెమెడీ తీసుకోండి. కొబ్బరికాయ తీసుకోండి. కొబ్బరికాయ మీరు ఇలా పట్టుకోండి యాటవాలుగా. ఈ పట్టుకున్న తర్వాత శబ్ద తరంగాలు విన్న తర్వాత ఇది ఆటోమేటిక్‌గా లెగుస్తది. ఇలా నిలువుగా నుంచుంటది ఇలాగ. అంటే మీ ఆరాలోది గాని, బాడీలోది గాని నెగెటివ్ ఎనర్జీ బయటకొచ్చింది. అదొక ఎనర్జీ అంటది. అదేం మనల్నేమి హానేం చేయదు.
కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి దానివల్ల అంతే. అది నిలబడిన తర్వాత నేను గతంలో చెప్పాను కదా రెమెడీ మీకు, నిమ్మకాయ నీళ్ళు సాల్ట్ వాటర్ తాగుతూ డైలీ పొద్దున్న సాయంత్రం విన్నట్లయితే అది స్లోగా మన బాడీ నుంచి ఎవైడ్ అయిపోతుంది, బయటికి వెళ్ళిపోతుంది జరుగుతుంది. తర్వాత మీరు ఈ రెమెడీ చేసుకున్నప్పుడు మట్టికి ఇంటి కిటికీ తలుపులు తీసించుకోండి. కిటికీ తలుపు తీసించుకుంటే అది గమ్ముని బయటికి వెళ్తానికి ఆస్కారం ఉండదు. అది మూసి కిటికీ తలుపు కానీ డోర్లెస్ చేయొద్దు, ఇది దైవంచి. అలాగే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. అంటే 4 మూలలు 4 దిక్కులు 8 దిక్కులు మొత్తం, అంటే 4 దిక్కులు 4 సవి అంటే తూర్పు పడమర ఉత్తర దక్షిణ 4 దిక్కులు. అలాగే ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయువు 4 దిక్కులు. అయితే ఎక్కువ మన ఇంట్లో పోట్లాట జరిగినప్పుడు ఆ ఎనర్జీ అనేది మూలల్లో చేరుతుంది. మూలలో చేరినప్పుడు గతంలో ఏంటంటే సాల్ట్ వాటర్ ఎక్కి మొగ్గులో గుడ్డ పెట్టి నిమ్మకాయ పిండి అయ్యే చేసి అదంతా అవసరం లేదు మీకు. నేను కనిపెడతాం జరిగింది. ఇది శబ్ద తరంగాల ద్వారా ఫ్రీక్వెన్సీ, ఎంత ఫ్రీక్వెన్సీ ఉండాలో నేను వీడియోస్ పెడతాను. అంటే ఆగ్నేయం మూల ఏం పెట్టాలి, ఈశాన్యం మూల ఏ ఫ్రీక్వెన్సీలో వాడితే అది బయటకు వస్తుంది, అన్నీ పెడతానండి ముందు మీకు. అలాగే వాయుమూలలో ఏ ఫ్రీక్వెన్సీ వాడాలి శబ్ద తరంగాలని, నైరుతి మూల ఏ ఫ్రీక్వెన్సీలో వాడాలి అన్నీ పెడతాను. ఎక్కువ కూడా మూలలోనే ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ అనేది. అలాగే తూర్పుని పడమర ఉత్తర దక్షిణ వీటిని ఒకటే ఫ్రీక్వెన్సీలో వైబ్రేషన్ ఉంటుంది. ఆ వైబ్రేషన్ పెడితే బయటకు వచ్చేస్తుంది. ఎక్కువ మూలల్లోంచి వస్తుందండి ఎనర్జీ. మూలల్లోంచి వచ్చినప్పుడు కూడా కొబ్బరికాయతో మీరు చెక్ చేసుకోండి. ఏంటి పెండ్లతో అయినా చెక్ చేసుకోవచ్చు, కాపర్ రాడ్ తోటి చెక్ చేసుకోవచ్చు, స్కానర్ తోటి చెక్ చేసుకోవచ్చు. ఏమీ మన దగ్గర ఉండవు కాబట్టి ప్రతి ఇంట్లోని కొబ్బరికాయ ఉంటుంది కాబట్టి కొబ్బరికాయతో చెక్ చేసుకోండి. చెక్ చేసి అంటే కొబ్బరికాయలో కదలిక ఉంటుంది మీరు చేతితో పట్టుకున్నప్పుడు, మీకు మీరుగా ఏమీ తిప్పేయకూడదు. అయితే అప్పుడు ఏమేం చేయాలంటే మనం ఇంట్లోని పొగ, ఇది సాంబ్రాణి, అంటే యాక్చువల్గా దీనికి ఏంటంటే ఈ సోల్ ఎనర్జీ కానీ బాగా విపరీతంగా బ్లాక్ మ్యాజిక్ ఎనర్జీ ఉన్నదనుకో, అంటే మన మీద బ్లాక్ మ్యాజిక్ చేసి ఇంటికి కూడా బ్లాక్ మ్యాజిక్ చేస్తారు కనుక ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే బొగ్గులు రాజేసి అక్కడ వెల్లుల్లిపై రేఖలు 3-4 చితకొట్టి దాంతోపాటు ఇంగువ పొగట్రో వేయాలి, పొగ వేయాలి. పొగ వేస్తే ఈ యొక్క ఆత్మలున్న అయితే బ్లాక్ మ్యాజిక్ జరిగిన ఇళ్ళ మీద కొంతమంది బ్లాక్ మ్యాజిక్ చేస్తారు, లేదా నరదిస్తున్నా బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇలాగ ఒక 11 రోజులు కనుక చేసినట్లయితే మీ ఇంట్లో బ్యాడ్ ఎనర్జీ వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. బ్యాడ్ ఎనర్జీ వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా కాస్మిక్ ఫ్లో వస్తుంది. మీకు కాస్మిక్ ఫ్లో వచ్చినప్పుడు ఇల్లు అంతా బ్రైట్నెస్గా ఉంటుంది. మనకి మీకు మీరుగా చూసుకోవచ్చు, ఎవరు అవసరం లేదు. కొబ్బరికాయ నిలబడదు ఇంకా. అంటే పాజిటివ్ ఉంటే పాజిటివ్ ఎనర్జీ ఉందనుకోండి, కొబ్బరికాయ ఇలా పెట్టే ఇలాగే ఉండిపోతుంది తప్ప మనకి 90 డిగ్రీలు నిలబడదు. ఓన్లీ ఒక నెగిటివ్ ఎనర్జీ కానీ ఆత్మలు కానీ ప్రేతాత్మలు కానీ ఉన్నట్లయితే నీ కొబ్బరికాయలు నిలబడుతుంది. ఓకే, మళ్ళీ ఆ శబ్ద తరంగాల మనకు అయినన్ని ఇది ఇలా స్లోగా కిందకి వెళ్ళిపోద్ది, ఇలా కింద దిగిపోద్ది. అంటే యథాస్థానంలో ఎక్కడున్న స్థానంలోకి అక్కడికి వెళ్ళిపోయినట్లు లెక్క మనం. అప్పుడు దాన్ని ఎక్కడున్న స్థానంలో అక్కడికి వెళ్లకుండా నేను చెప్పిన రెమెడీ కనుక మీరు చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు సాధించడానికి ఆస్కారం ఉంది. అలాగే మనకి ఆర్థిక మాన్యం తీవ్ర స్థాయిలో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేను ట్రంప్ వస్తాడని, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అవుతాడు నెక్స్ట్ 2004 డిసెంబర్లో ఇప్పుడు ఎలక్షన్ అన్నాడు. ట్రంప్ 100% అమెరికా అధ్యక్షుడు అవుతారు, ఇది పక్కా. తర్వాత మనకి ఆర్థిక పరిస్థితులు అంటే మనకి చాలా, అంటే మొత్తం ఎంటైర్ వరల్డ్ అంతా కూడా ఆర్థిక పరిస్థితులు తారుమారయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. అంటే మీకు బ్యాంకింగ్ రంగాలు అవ్వచ్చు, వ్యాపార సంస్థల్లో బిజినెస్ తగ్గిపోవడం జరుగుతుంది. ఆర్థిక సంక్షేమం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే ఎనర్జీ చూసి చెప్తాను నేను, నాకు నేనుగా జ్యోతిష్యం చూసి చెప్పేది కాదు. అంటే ఎనర్జీ చెక్ చేసి మీకు చెప్తాను. ఇది కూడా కావాలంటే మీకు త్వరలోనే 2025 ఆగస్టు లోపలనే విపరీతమైన ఆర్థిక మాన్యం ఏర్పడుతుంది మనకి. నాకు తెలిసి అయితే మా ఎనర్జీ లెక్క ప్రకారం అయితే నవంబర్ నుంచే ఆర్థిక మాన్యం ఏర్పడటానికి ఎక్కువ ఆస్కారం ఉందండి. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఖర్చులు తగ్గించుకుని జాగ్రత్తగా ఉండాలని నా మనవండి. మీరు నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.